అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన గీత దాటని సీత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆటో వేగంగా వచ్చి రైల్వే స్టేషన్ ముందు ఆగింది. అదే వేగంతో సూట్ కేసుతో బయటకు దిగింది సీత. ఆటో ఫేర్ చెల్లించి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ 5వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు నడిచాయి ఆమె కాళ్లు. హిగిన్ బాదామ్స్ బుక్ స్టాల్ పక్క నుంచి పరిసరాల్ని గుండ్రంగా చుట్టాయి ఆమె కళ్ళు, ఎవరినో వెతుకుతున్నట్లుగా. ఆ స్టాల్ వెనగ్గా తనకు కొంచెం దూరంలో నించుని ఎవరితోనో మాట్లాడుతున్న అతన్ని పోల్చుకున్నాయి. వెతికి వెతికి అలసిన ఆమె కళ్లల్లో అతన్ని చూసిన ఆనందం, ఆ సంతోషంలో వేగంగా పిలవబోయిన ఆమె నోటికి తాళం వేశాయి చెవుల్ని చేరిన అతని మాటలు. అంతే, చేష్టలుడిగిన దానిలా చెవులు అప్పగించింది. వినిపిస్తున్న మాటలకు మనసు విస్ఫోటనం చెందనారంభించింది. ఆ విస్ఫోటనంలో విడుదలవుతున్న లావా వళ్లంతా మంటలు పుట్టిస్తోంది. మౌనంగా నించుని పళ్ల బిగువన 4 నిమిషాలు భరించింది. సరిగ్గా 5వ నిమిషంలో వినిపించిన మాటలకు చెవులు బ్రద్దలై మనసు ముక్కలవుతున్నట్లు అనిపించింది. అసహ్యం, అపహాస్యం చేయనారంభించింది. ఒక్క క్షణంలో ఉద్భవించిన ప్రశ్న, ఎందుకా ఇంత దూరం వచ్చింది? అంతే, వచ్చిన వేగంతోనే వెనక్కి తిరిగాయి ఆమె కాళ్లు. వేగంగా మెట్లెక్కుతున్న ఆమెకు చెప్పులు స్లిప్పై కాలి బొటనవేలు ముందుకు కొట్టుకుంది. చర్మం చిట్లి రక్తపు ఊట ఆరంభమైంది. మనసున మెలిపెడుతున్న బాధ కాలిగాయపు బాధను కప్పేసింది. గబగబా బయటకొచ్చింది. ఆటోలో కూలబడింది. ఎక్కడికి పోవాలమ్మా అని అడిగిన ఆటో అతనికి అడ్రస్ చెప్పి అచేతనంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు ఆగిపోయిన ఆలోచనలకు చైతన్యం వచ్చి మూసుకున్న ఆమె ఆలోచనలు వెనక నుండి వెంబడించసాగాయి. పదే పదే ఆమె చెవుల్లో మారుమోగుతున్న అతని మాటలు మనసు గతపు తలుపుల్ని త్రవ్వుతుంటే వాస్తవం వద్దని వెనక్కి తిప్పి కొడుతోంది. 15 నిమిషాల తర్వాత ఆటో ఆగిన శబ్దానికి అస్తవ్యస్తపు ఆలోచనల నుండి బయటకు దిగింది. అదురుతున్న కాళ్లతో అడుగులో అడుగు వేసుకుంటూ వణికే చేతులతో గేటు మీద చెయ్యేసింది. అంతే, చేతిలో ఉన్న సూట్ కేస్ జారిపడ్డది. ఎండ ఎండిపోతున్న ఒళ్లంతా వర్షంలో తడిసినట్టు చెమటలలుముకోసాగింది. లోపల్నుంచి వినిపిస్తున్న ఏడుపులు, శాశ్వత నిద్రలో ఉన్న తండ్రి శవం, పక్కనే కూర్చుని తల్లి పడుతున్న శోకాలు శాపాల్లా వినిపించసాగాయి. పక్కనుంచిన వాళ్లలో ఒక ఆమె కూతురు ఎవరితోనో లేచిపోయిందట. అవమానభారం భరించలేక ఆ విషయం ఊరందరికీ తెలిసిందని, తనకు తెలియకముందే ఆత్మహత్య చేసుకున్నట్ట పాపం. కాళ్ల కింద భూమి బ్రద్దలవుతున్నట్టు అనిపించింది సీతకి. ఆపై ఒక్క నిమిషం నిలబడనీయలేదు ఆమెలోని కట్టలు తెంచుకున్న దుఃఖం. డాడీ అంటూ గేటు పూర్తిగా తెరిచి లోపలికి 2 అడుగులు వేసిన ఆమె కళ్ళు ఏదో మెరుకులు చూస్తున్నట్టుగా రెప్పవాల్చడం మర్చిపోయాయి. కాళ్లు బంధించినట్టు స్తంభించిపోయాయి. చేతి మీద గిల్లుకుంది. నొప్పి తెలిసింది. కళ్ళు నిలుపుకొని పరీక్షగా చూసింది. తన తండ్రి రిటైర్డ్ మేజర్ జనరల్ చంద్రశేఖర్ ఇంటి ముందు చైర్లో కూర్చొని పేపర్ చూస్తున్నారు. క్షణంలో పీడకలను కన్న ఆమె కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న తండ్రిని చూసేసరికి ఆనంద బాష్పాలతో అల్లుకుపోయాయి. డాడీ అని ఈసారి కాస్త పెద్దగా పిలిచేసరికి పేపర్లోంచి తలపైకెత్తిన చంద్రశేఖర్ కూతుర్ని చూసి ఆశ్చర్యంగా, సీతూ, ఏం అక్కడ నిలబడ్డావు? ట్రైన్కెళ్ళలా? ఆ మాటలు విన్నంతలోనే వేగంగా వచ్చి తండ్రి పక్కన కుర్చీలో కూర్చునేసరికి నీరసం నిలువెల్లా ఆవరించింది ఆమెను. స్వేదం దారులుగా కారుతుంటే అప్పుడు తుడుచుకుంది. తండ్రి కుర్చీ పక్కనున్న జగ్లో నీళ్లు గడగడా తాగింది. ట్రైన్ మిస్ అయింది డాడీ. నూతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. పోనీ తర్వాత ట్రైన్కెళ్ళలేకపోయావా? తర్వాత రాత్రి 7 గంటలకుందట. ఒంటరి ప్రయాణం ఇష్టలేక తిరిగి వచ్చేశాను. అరే, నీకు భయమా? కొత్తగా మాట్లాడుతున్నావు. నీకేనాడు పిరికితనం నూరుపోసినట్లు గుర్తు రావడం లేదే? ఆశ్చర్యం నటిస్తూ అంటుంటే, ఎంతైనా ఆడపిల్లను కదా డాడీ. ఆడపిల్లలు స్పేస్కి వెళ్తున్న ఈ కాలంలో 3 గంటల ప్రయాణానికి నీకు భయమా? అందున ఈ మేజర్ కూతురివి నువ్వు అంటూ నెరిసిన గుబురు మీసాల్ని పైకి నెట్టుకుంటూ మిలిటరీ దర్పాన్ని ప్రదర్శించాడు చంద్రశేఖర్. ఇంతలో సీత తల్లి శారద అక్కడికొచ్చింది. సీత, వెళ్ళలా? ఆశ్చర్యపోతూ అడిగింది. ట్రైన్ మిస్ అయిందట. తర్వాత ట్రైన్కెళ్లే ధైర్యం లేక తిరిగొచ్చింది. ఉడికిస్తున్నట్లు అంటున్న భర్తతో, చాలే ఊరుకోండి. వయసులో ఉన్న పిల్లను ఒంటరిగా పంపడం చాలక పైగా రాత్రి ప్రయాణం చేయలేదని ఒకటి. ఎలా వెళ్ళొస్తావోనని భయపడి చస్తున్నా. ట్రైన్ మిస్ అయి మంచిదైంది అంటూ లోపలికెళ్ళింది శారద. చూడు సీతూ, మీ అమ్మ అలానే అంటుంది. నువ్వు డేరింగ్గా అన్నిట్లో చొచ్చుకుపోతావే.
ఈ మధ్య ఎక్కువగా భయం కనిపిస్తోంది నీలో. నేర్పించేది మీ అమ్మేనా అన్నారాయన నవ్వుతూ. సుడులు తిరుగుతున్న కన్నీళ్లు తండ్రికి కనిపించకుండా తుడుచుకొని మౌనంగా కూర్చుంది. ఎనీవే, యూ సీమ్ టు బి అప్సెట్. గో అండ్ రిలాక్స్. లేవబోతుంటే, సీతూ, నీ క్లోజ్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్లాలన్నావని అలా అన్నాను. ఐ నో మై డాటర్. గో 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 అండ్ టేక్ రెస్ట్. తండ్రి మాటలు వింటున్న కొద్దీ కళ్ల వెనుకున్న కన్నీళ్లు ఆగలేవంటూ బయటకు రాసాగాయి. తనపై తండ్రికున్న నమ్మకాన్ని వమ్ము చేయటానికి సిద్ధపడి ఓడిపోయి తిరిగొచ్చిందని ఆయనకు తెలిస్తే తట్టుకోగలడా? సీత మనసు మౌనంగా ప్రశ్నించింది. లేచి తన గదిలోకి వెళ్ళింది. మంచం మీద పడుకున్న సీతకు స్రవంతి కళ్ల ముందు కదలాడింది. అంతకు ముందు రోజు తన మనసు తెరిచి స్రవంతికి రాసిన లెటర్ సంగతి గుర్తుకొచ్చి లేచి హ్యాండ్ బ్యాగ్లోంచి తీసింది. రైల్వే స్టేషన్లో పోస్టు చేద్దామనుకుని మర్చిపోయింది. మర్చిపోవడమే మంచిదైంది అనుకుంది. ఆ లెటర్ చించేసి మళ్లీ లెటర్ రాయటం మొదలుపెట్టింది. సీతతో పాటు కేజీ నుంచి పీజీ వరకు కలిసి చదివింది స్రవంతి. సీత బ్యాంక్ జాబులో జాయిన్ అయితే స్రవంతి రైల్వేలో చేరింది. ఇటీవలే ఇల్లాలైంది. స్రవంతి, ప్రతి పని ఎంతో ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే నేను ఈ విషయంలో ఎందుకు తొందరపడ్డానో ఎంత ఆలోచించినా అవగతం కావటం లేదు. ఆ తొట్టుపాటు ఫలితం కొన్నాళ్లుగా నేను అనుభవిస్తున్న ఉద్వేగానికి చివరికి ప్రేమ అనే ముసుగు తొడగాల్సి వచ్చింది. ఐ లవ్ యూ అన్నంత తేలిక కాదేమో ప్రేమంటే. కొంతమందితో ఏళ్ల తరబడి గడిపినా కలగని ఆ స్పందన కొంతమందిని చూడగానే ఉద్భవిస్తుంది ఎందుకనో. ఆ రోజు మా బ్యాంక్ మేనేజర్, సీత, హీ ఈజ్ ఉమేష్, న్యూలీ రిక్రూటెడ్ ఫీల్డ్ ఆఫీసర్ టు అవర్ బ్రాంచ్ అనటంతో చూస్తున్న లెడ్జర్లో నుంచి తలపైకెత్తేసరికి హలో అన్న అతని మాట వినిపించి, హలో, ఐఎమ్ సీత అన్నాను బదులుగా. మళ్లీ లెడ్జర్లో తలదూర్చిన నాకు అతని వాయిస్లో ఏదో మార్ధవం ఉన్నట్లు అనిపించింది. నా పక్క సీట్లో ఉన్న భాస్కర్కు అతన్ని పరిచయం చేస్తుంటే మరోమారు అతన్ని చూసిన నేను స్మార్ట్ గా ఉన్నాడు అనుకున్నాను మనసులో. ఇయర్ ఎండింగ్ బిజీ వల్ల తర్వాత అతన్ని అంతగా పట్టించుకునే సమయం సందర్భం కలగలేదు. మా బ్రాంచ్ లో యామిని నేను ఇద్దరమే ఆడవాళ్లం. యామినికి పెళ్లై పిల్లలు కూడా. అయినా మిస్ ఇండియా లెవెల్లో శరీర పోషణతో నవనవలాడుతూ పెళ్లి కాలేదంటే నమ్మేలా ఉంటుంది. కొత్తగా వచ్చిన ఉమేష్ డ్రెస్సింగ్ సెన్స్, పట్టి పట్టి మాట్లాడే ధోరణి చూసి అతనితో చనువు పెంచుకోవాలని తహతహలాడేది. 2 నెలలు గడిచాయి. అందరికీ తనతో చనువు పెరిగింది, ఒక్క నాతో తప్ప. సహజంగా అమ్మాయిలతో పరిచయం పెంచుకోవాలని పెంపర్లాడే అందరి మగవాళ్లలా కాక అడిగిన దానికి మాత్రమే బదులిచ్చే అతని రిజర్వ్నెస్, స్ఫురద్రూపం మగాళ్లలో నేను కోరుకునే లక్షణాలు కాబోలు. చూస్తున్న కొద్దీ నాలో అంతర్లీనంగా మొదలైన ఆరాధన అతనిలో పరిచయం పెంచుకోమని తొందర చేసింది. బ్యాంకుకెళ్లగానే అతని కోసం కళ్ళు తహతహలాడేవి. ఎప్పుడైనా అతను కనిపించకపోతే తల్లడిల్లిపోయేవి. ఎందుకో ఏమో, ఇందుకు అని ఇదిమిద్దంగా చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతి. ఆ అనుభూతి అధికమై అతనితో మాట్లాడేలా చేసింది. ఆ పరిచయం క్రమంగా సాగి దగ్గరై పరిచయమై మరో 4 నెలల్లో ప్రణయంగా మారింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని అతని మూడినెస్ మాయమై బోల్డంత బోల్డ్నెస్ వచ్చేసింది నా దగ్గర. బ్యాంకులో గుసగుసలతో ప్రచారం కొనసాగింది. వాళ్ళందరి నోళ్లలో నలిగిపోకముందే ఒక ఆడపిల్లగా నేనాశించే ముగింపు అతని ముందు ఉంచాను. తొలిచూపులోనే నా పంచప్రాణాలు నీలో బందీ చేశాను. ఇక నా 6వ ప్రాణమైన నువ్వు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తావో అని ఎదురు చూస్తున్నాను అని అతను అన్నప్పుడు పున్నమి చంద్రుణ్ణి అందుకోవాలని ఎగిసిపడే కెరటాల్లా మనసంతా మురులుగొల్పుతున్న భావన. ఆ స్థితిలో మరికొంతకాలం ముందుకు దొర్లుతూ వింత వింత అనుభూతుల్ని అందించింది. అనుభూతులు హద్దులు దాటకముందే హద్దు ఏర్పరచుకోవాలని పెద్దల నమ్మకంతో ఒకటవుదాము అన్నాను నేను. మా పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం కష్టం అన్నాడు అతను. పోనీ ముందు మా ఇంట్లో చెప్పి వాళ్ల ద్వారా మీ వాళ్ళని ఒప్పిద్దాం అన్నాను నేను, అమ్మా నాన్నలు కాదనరు అన్న నమ్మకంతో. మీ పేరెంట్స్ ఈ కాలపు తల్లిదండ్రుల్లో అంగీకరించి మా వాళ్ల ముందుంచినా మా వాళ్లు పాతకాలపు భావాలు పాతుకుపోయిన మనుషులు. మీ వాళ్ళు అవునని మా వాళ్లు కాదని పెళ్లికి ముందే రసాభాస అయ్యేకన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇద్దరిళ్లలో ఇన్ఫార్మ్ చేద్దాం. ఆ తర్వాత ఆశీర్వదించినా అసహ్యించుకున్నా మనిద్దరం ఒకరి ఫీలింగ్స్ మరొకరు షేర్ చేసుకుంటూ జీవితం సాగిద్దాం అని నన్ను ఒప్పించాడు అతను. చిన్నతనం నుండి నా అభిప్రాయాల్ని అవసరాల్ని గుర్తించి అంగీకరించే తల్లిదండ్రులకు తెలియకుండా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నందుకు మనసు గిల్టీనెస్ తో గుంజుకుంటున్నా అతని ఆకర్షణ అదిమి పెట్టింది. ఏనాడు అబద్ధం చెప్పని నేను అతని పరిచయం అయిన దగ్గర నుంచి ఇంట్లో చెప్పే ప్రతి మాట అబద్ధంగానే అనిపించసాగింది. రిజిస్టర్ మ్యారేజ్ కి డేట్ ఫిక్స్ చేసుకుని
ఆ రోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో కలుద్దామని నిర్ణయించుకున్నాం. రెడీమేడ్గా ఆలోచించి ఉంచుకున్న అబద్ధాన్ని అమ్మానాన్నలకు అప్పగించి కొంత డబ్బు తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి అతన్ని చూసిన నన్ను మూగదాన్ని చేశాయి అతని మాటలు. నాకు కొంచెం దూరంలో నుంచొని ఎవరితోనూ మాట్లాడుతున్నాడు ఉమేష్. అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట, కంగ్రాట్స్. మరి మీ ఇంట్లో తెలుసా? తెలీదన్నట్లు తలూపాడు ఉమేష్. మరి మీ నాన్న ఊరుకుంటాడా? పోయినసారి నన్ను కలిసినప్పుడు నీకు రాజమండ్రిలో సంబంధం కుదిరిందని 3 లక్షల దాకా ఇస్తారని చెప్పారు అన్నాడతను ఆశ్చర్యంగా. ఆయన అలానే చెప్తాడు. బంగారు గుడ్లు పెట్టే బాతు రోజుకు గుడ్డు పెడితేనే మనకు లాభంగాని అన్నీ ఒకరోజే పెట్టేసి కూర్చుంటే తర్వాత దాన్ని పోషించడం వల్ల మనకు ఒరిగేదేముంది అంటే అర్థం కానట్టు అడిగాడు ఉమేష్ ఫ్రెండ్. కట్నం రూపంలో ఒకేసారి లక్షలు తెచ్చే ఉద్యోగం లేని పిల్లని చేసుకునే కన్నా జీవితాంతం ప్రతి నెల అక్షయ పాత్రల జీతం తెచ్చి దోసిట్లో పోసే జాబ్ చేసే అమ్మాయిని చేసుకోవటం. ఆ మాటలు వస్తున్నది ఉమేష్ నోట్నుంచేనా? వింటున్న నాకు అసహ్యం మనసుని ఆవరించింది. నేనింకా రాలేదని కాబోలు పదే పదే వాచ్ చూసుకుంటున్నాడు. సిగరెట్ ఆఫర్ చేశాడు ఉమేష్ ఫ్రెండ్. వై నాట్ అని వెలిగించాడు. ఎటువంటి దురలవాట్లు లేని ఉత్తమ పురుషుణ్ణని నాతో చెప్పిన అదే నోటు నుండి వస్తున్న పొగ అతని మాటల్లోనే గాల్లో కలిసిపోసాగింది. మరి ఆ గీతనేం చేస్తావురా? నిన్నే నమ్ముకుంది పాపం ఆ పిల్ల, పైగా ప్రెగ్నెంట్ అని విన్నాను. ఆ మాట విన్న నాకు అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నట్టు అనిపించింది. సీత గీత దాటాక ఏముందిరా, ఇప్పుడు ఈ గీతకు అదే అవుతుంది. కొన్నాళ్ళు కష్టపడుతుంది, ఆ తర్వాత ఎవరినో ఒకరిని కట్టుకుంటుందిలే. ఏదో వెంట పడ్డాదని కాలక్షేపం కోసం కౌగిలించుకుంటే కడుపు వచ్చేసింది. అంత మాత్రాన ఈ బంగారు బాతును వదులుకోమంటావా? ఆ గీతను చేసుకుంటే దండల మార్పిడి ఖర్చు కూడా నేను భరించాలి బ్రదర్. ఆర్డినరీ గుమస్తా కూతురు, పోనీ ఉద్యోగమైనా ఉంటే అడ్జస్ట్ అయ్యేవాడిని. 4 నిమిషాలు అతని మాటలు భరించిన నేను చివరి నిమిషంలో వినిపించిన పై మాటలు విని తట్టుకోలేక తిరిగొచ్చాను. చూడు స్రవంతి, నీకింకో విషయం చెప్పాలి. 2 నెలల క్రితం డాడీ డీరెస్ట్ ఫ్రెండ్ రాజారాం అంకుల్ కూతురు రమ్య ఇంట్లో తెలియకుండా తానెంచుకున్న వాడితో తాళి కట్టించుకుని వెళ్లిపోయింది. రిటైర్మెంట్ డబ్బుతో కూతురు పెళ్లి చేసి పంపుదామనుకుని సంబంధాలు చూస్తున్న అంకుల్ కూతురు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారు. 1 నెల రోజులు తిరక్కముందే మోజు తీరి డబ్బు తెమ్మని భర్త పెట్టే హింసలు తట్టుకోలేక భయపడి పారిపోయి ఇంటికొచ్చింది రమ్య. ఇంటికొచ్చిన కూతురికి ఇంట్లో చోటివ్వాలో వద్దో పాలిపోక సలహా కోసం డాడీ దగ్గరకొచ్చారు అంకుల్. చూడరా రాజా, ఈ జనరేషన్ అసలు అలా ఎందుకు తయారవుతుందో అర్థం కావటం లేదు. పుట్టిన దగ్గర నుంచి వయసొచ్చే వరకు తల్లిదండ్రులతో తోబుట్టువులతో అన్ని విషయాలు పంచుకొని పెంచుకున్న ప్రేమాభిమానాల్ని తెంచుకొని 25 రోజుల పరిచయానికి ప్రేమ ముసుగు కప్పి బయటకు పోయి బలవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో తమ కూతురికి మంచి భర్తను తేవాలనో ఇలా తమ బిడ్డలు తమకన్నా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారే తప్ప తమకు తెలియకుండా ఎవరినో ఒకరిని ఎంచుకొని తమపై బాధ్యత మోపకుండా పెళ్లిళ్లు చేసుకుపోవాలని ఆశించరు. నాకు ఫలానా డ్రెస్ కావాలి, ఫలానా చదువు కావాలి, ఫలానాదేదైనా తింటానని ప్రతిదానికి తల్లిదండ్రులపై ఆధారపడే అదే పిల్లలు యుక్త వయసు రాగానే నేను ఫలానా వాణ్ణి ప్రేమించాను, ఫలానా అమ్మాయిని చేసుకుంటానని తల్లిదండ్రుల ముందు ధైర్యంగా చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో అంతుబట్టని విషయం. తమ అవసరాలన్నింటినో త్యాగం చేసి అన్నీ ప్రొవైడ్ చేసి పెంచుకున్న పిల్లలు వయసొచ్చాక తమ త్రోవ తాము చూసుకుని విడిపోతుంటే రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుందని బాధపడాలా, లేక తమ బరువు బాధ్యతలు తప్పిపోయానే సంతోషపడాలా? ఆవేశపు అవసరంలో పిల్లలు తీసుకునే నిర్ణయాలు వాళ్లకెప్పుడూ సరైనవిగానే కనిపిస్తాయి. ఒక తల్లి కడుపున పుట్టి ఒక చోట కలిసి పెరిగే అక్క చెల్లెళ్లకు అన్నదమ్మలకు అభిప్రాయాల్లో అభిరుచుల్లో ఎన్నో వ్యత్యాసాలుంటుంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కొద్ది రోజుల పరిచయానికే అభిరుచులు అనుబంధాలు పెనవేసుకుని పోతాయని అనుకుంటున్నారు. నెవర్. అదెంతవరకు శరీర తాపాలు తీరేంతవరకే. ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను ధైర్యం గలవాళ్లు ఎదురీదుతారు. లేనివాళ్లు తమ తొందరపాటుకు తామే బాధ్యులమని జీవోత్సవాల్లా గడుపుతున్నారు. కాబట్టి రాజు, జరిగిందేదో జరిగిపోయింది. కడుపున పుట్టిన వాళ్లు తెంచుకున్నంత తొందరగా కన్నవాళ్లను తెంచుకోలేం కదా. ఆవేశం మాని ఆలోచించు. ఇప్పుడు నువ్వు కాదంటే నీ 25 ఏళ్ల పెంపకానికి ప్రతిఫలంగా నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. తట్టుకోగలవా? వెళ్లి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి తన కాళ్ల మీద తాను ఆత్మస్థైర్యంతో నిలబడేలా చెయ్యి.
అంటూ డాడీ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఆ క్షణాన సబబే అనిపించాయి. కాని అప్పటికే అతని పరిచయం అవ్వడంతో ఆ మైకంలో డాడీ మాటలు మరుగున పడ్డాయి. ఈ వేళ మేడిపండు లాంటి అతని నిజరూపం చూశాక డాడీ మాటలు చెవులుగా పదే పదే మార్మోగుతుంటే క్షణికావేశంలో వివేకం కోల్పోయి ఉమేష్ లాంటి వాళ్ళకి బలి అవ్వకుండా గీత దాటని సీతలా తిరిగొచ్చాను. లెటర్ రాయడం ముగించిన సీతకు మనసు తేలిక పడ్డది. చాలా కాలం తర్వాత ఆ రోజు రాత్రి ఆమెకి హాయిగా నిద్రపట్టింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.